అందరికీ నమస్కారం అండి. నా పేరు రమణి. దాదాపు 28 సంవత్సరాల అనుభవం ఉన్న డాక్టర్ వి పద్మజ గారు సీనియర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మరియు క్లినికల్ డైరెక్టర్ మెడ్సీ హాస్పిటల్ విజయవాడలో ఉన్నారు. ఈ రోజు మనకున్న అన్ని సందేహాలను ఇన్ఫర్టిలిటీకి సంబంధించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నన్ను చాలామంది ఫ్రెండ్స్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అది ఒక్కసారి మిమ్మల్ని అడుగుతాను. ఒత్తిడి వల్ల సంతాన సమస్య ఎంతవరకు ఉంటుంది? దిస్ ఇస్ సైకిల్ అన్నమాట. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలి అనుకుని రెడీ అయినప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవటంతో స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ ఉండటం వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ పెరుగుతాయి. ఓకే. సో రెండు విధానాలుగాను ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు దాకా మనము ఆ ఇమోషనల్ ఆస్పెక్ట్స్ అనేది చాలా తక్కువ ఇన్వెస్టిగేట్ చేసాము. కానీ ఈ కాలంలో ఇంపాక్ట్ ఆఫ్ ఇమోషనల్ ఇష్యూస్ ఆన్ హెల్త్ మీద కూడా చాలా రీసెర్చ్ అయ్యి మనకి హార్డ్ ఎవిడెన్స్ ఉంది. సో ఎస్పెషల్లీ ఫెయిల్డ్ ఐవీఎఫ్ సైకిల్ తర్వాత ఆ ఇమోషనల్ స్టేట్, స్ట్రెస్ లెవెల్స్, ఆ బయోకెమికల్ చేంజెస్ ఎంతైతే ఉంటాయో, ఒక పర్సన్కి నీకు క్యాన్సర్ ఉంది, నువ్వు ఎన్నో ఏళ్ళు బతకవు అని చెప్పినప్పుడు ఎంత స్ట్రెస్ ఉంటుంది, అవును మేడం, అంతే స్ట్రెస్ ఈవెన్ ఆఫ్టర్ అ ఫెయిల్డ్ ఐవీఎఫ్ సైకిల్ ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్స్ కూడా చూసుకుంటూ ఉండాలి. అందుకనే మనము చెప్పినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేయాలి. బికాస్ ప్రెగ్నెన్సీలు వస్తాయి కానీ ఎవరికి ఎప్పుడు ఏ సైకిల్లో వస్తాయి అనేది గ్యారంటీ ఇవ్వలేము. సో ఒకసారి ఫెయిల్ అయితే ఇది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనుకోకుండా వాట్ వర్ ద థింగ్స్ దట్ యూ కెన్ మాడిఫై ఇన్ ఇంకొక సైకిల్ అనేది ప్లాన్ చేసుకుని అలా ముందుకు వెళ్ళి అన్లెస్ ద డాక్టర్ ఫీల్స్ దట్ వీళ్ళ హెల్త్ విల్ నాట్ సపోర్ట్ అ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు మేము కూడా వీ లుక్ ఎట్ ద పర్సన్, వాళ్ళకి ట్రీట్మెంట్ మందులు రాసేసి ఇచ్చేసి సర్జరీస్ చేసేయటం అనే కాదు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే ఆ ప్రెగ్నెన్సీ ఎలా క్యారీ చేయగలరు, ఆ పిల్లల్ని పుడితే వాళ్ళని ఎంత బాగా చూసుకోగలరు, అండ్ పిల్లలు మన మీద అట్లీస్ట్ 20 years వరకు డిపెండెంట్ ఉంటారు కదా. సో అంతవరకు మనం చూసుకోగలిగే కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి కదా. సో ఆల్ దీస్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ అనమాట. స్ట్రెస్తో ఇమ్మీడియట్గా ఏంటి అంటే కార్టిజాల్ అనే హార్మోన్ పెరిగిపోతుంది. కార్టిజాల్ అనే హార్మోను హార్ట్ రేట్ని పెంచుతుంది, మెటబాలిజంని మార్చేస్తుంది, బ్లడ్ షుగర్స్ని పెంచేస్తుంది, అండ్ డయాబెటిక్ రిస్క్ని పెంచుతుంది. నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే సైటోకైన్స్, ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ కూడా పెంచుతూ ఉంటుంది. సో ఏదన్నా పాజిటివ్ చేయాలన్నప్పుడు ఇన్ని ఫ్యాక్టర్స్ నెగిటివ్గా వెనక్కి లాగుతూ ఉంటే సక్సెస్ ఎలా అవుతుంది? సో అర్థం చేసుకుని స్ట్రెస్ కోపింగ్ అప్ స్ట్రాటజీస్ కూడా ప్లేస్లో పెట్టుకుని ముందుకు వెళ్ళిన వాళ్ళని ఎప్పుడు నేను మా క్లయింట్స్కి ఒకటే చెప్తాను, మీరేమన్నా మార్చగలరా? మార్చలేకపోతే వదిలేసేయండి. మీరు మార్చగలిగితే మార్చండి, అంతేగాని మార్చలేని దానికోసం ఊరికే వరి అవుతూ ఉంటే ఆరోగ్యాలు పాడవుతాయి కానీ ఫలితం ఏమి ఇంప్రూవ్మెంట్ ఉండదు కదా. అవును, ఎగ్జాక్ట్లీ. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ అ కోపింగ్ అప్ స్ట్రాటజీ. దానికి ఎక్సర్సైజ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. యోగా చేయొచ్చు, పెయింటింగ్ చేయొచ్చు, డూడ్లింగ్ చేయొచ్చు, అండ్ వెళ్ళి మనకి ఇమ్మీడియట్గా ఫలితం లేకుండా కూడా ఎవరికన్నా హెల్ప్ చేస్తే అది ఇచ్చినంత పాజిటివ్ ఎనర్జీ ఇంకేమీ ఇవ్వకూడదు. సో బీ కైండ్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు ఎవ్రీవన్ అరౌండ్ యూ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, సంతానలేమిని నివారించవచ్చా మనం? ఇది ఇట్స్ అ వెరీ డైసీ క్వశ్చన్. ఎందుకంటే కొన్ని కారణాలు మనం మార్చలేం. ఇప్పుడు కొంతమంది పుట్టుకతోనే యూట్రస్ ఉండదు, సో వాళ్ళకి ఎలాగో బేబీ రాదు, సో దాన్ని మనం మార్చలేం కదా. కొంతమందికి మేల్ పార్ట్నర్స్కి జెనెటిక్ ప్రోగ్రామింగ్లో తేడా ఉంటుంది, సో వాళ్ళకి స్పర్మ్స్ ప్రొడక్షన్ ఉండదు, అది మనం మార్చలేం కదా. మార్చలేము. సో అట్లా కొన్ని కారణాలు అరౌండ్ 10 to 15% కారణాలు ఉంటాయి ఏవైతే మనం ఏమీ చేయలేము. కానీ 85%కి మనము ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఎట్లా అయితే అన్ని సిస్టమ్స్కి చేయగలమో అలా కూడా చేయగలము.
సో వేర్ డస్ దిస్ స్టార్ట్ అంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి చూసుకోవాలి. సో చిన్నప్పటి నుంచి జంక్ ఫుడ్ అలవాటు చేయకూడదు. చిన్నప్పటి నుంచి చదువు 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 అని చెప్పి సాయంత్రం దాకా ఒకే దగ్గర కూర్చుని కాదు, వాళ్ళు ఆల్ రౌండర్స్గా స్పోర్ట్స్ ఉండాలి, మిగతా వాళ్ళతో కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉండాలి, వాళ్ళ నెట్వర్కింగ్ గివ్ అండ్ టేక్ ఇవ్వటం అనేది నేర్చుకోవాలి. వాళ్ళకి మనము యాక్సెప్టింగ్ ఫెయిల్యూర్ అండ్ ఓవర్కమింగ్ దట్ అనే యాటిట్యూడ్స్ కూడా నేర్పించగలగాలి. ఇంకోటి చాలాసార్లు చూసేది ఏంటి అంటే అడాలసెన్స్కి వచ్చేసరికి, టీనేజ్కి వచ్చేసరికి ఎప్పుడైతే ఆడపిల్లలకి పీరియడ్స్ వస్తున్నాయో అప్పుడు సడన్గా చాలా 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 వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటారు. అండ్ అదే టైంలో వాళ్ళు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఫర్దర్ కెరియర్ కోచింగ్ కోసము 14 hours 16 hours కదలకుండా ఉండి చదువుతూ ఉంటారు. Intense pressure systems are also playing havoc on their health. And how we are as adolescents, that is how we will be as adults kuda. So appudu పేరెంట్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది 60 kgs నుంచి 90 kgs అయిపోతూ ఉంటే మనం చూసుకుంటూ ఉంటే అక్కడి నుంచి వెయిట్ ఎలా తగ్గుతారు తర్వాత. సో ఆ వెయిట్ గెయిన్ ఉండకూడదు. అండ్ ఆ వెయిట్ గెయిన్కి కారణం స్ట్రెస్ అవ్వచ్చు, కదలకుండా కూర్చుని ఉండొచ్చు, ఈటింగ్ హ్యాబిట్స్ ఉండవచ్చు. సో డయట్ అనేది ఈజ్ అన్ ఎంటైర్ ఫ్యామిలీ థింగ్. ఇప్పుడు నువ్వు వెయిట్ పుట్ ఆన్ చేస్తున్నావు, నువ్వు స్వీట్లు తినద్దు అని చెప్పి నేను ఫుల్ స్వీట్స్ తిన్నాను అనుకోండి, మా పిల్ల మన ఎందుకు వింటుంది? సో ద ఎంటైర్ ఫ్యామిలీ హ్యాస్ టు చేంజ్ దేర్ హ్యాబిట్స్. వాళ్ళని టీవీ చూడొద్దు, వాళ్ళని ఎక్సెసివ్ సోషల్ మీడియా సెల్ ఫోన్స్ వాడద్దు అన్నప్పుడు మనం కూడా మార్చుకోవాలి. అవును మేడం. వి ఆర్ టెల్లింగ్ దెమ్ టు ఎక్సర్సైజ్ అంటే వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ అండ్ షో ఇట్ టు దెమ్. ఎగ్జాక్ట్లీ. అండ్ అలా వెళ్తూ డయట్, ఎక్సర్సైజ్, స్లీప్, స్ట్రెస్ ఈ 4 మనము కంట్రోల్ చేసుకోగలిగితే, మన హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటే మన రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్గా మనతో పాటు పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఈ కాలంలో వీఆర్ సీయింగ్ ఇంక్రీజింగ్ స్మోకింగ్, ఇంక్రీజింగ్ ఆల్కహాలిజం అండ్ ఇంక్రీజింగ్ డ్రగ్స్ ఎక్స్పెరిమెంటేషన్లు ఇవి. సో ఇవి కూడా ఉండకూడదు. అండ్ ఐ ఫీల్ నవడేస్ children, they're not giving weightage and value to themselves. So peer pressure ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్లో యాక్సెప్టెన్స్కి వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మనం కూడా అట్లాగే వెళ్ళాలి అనుకుంటున్నాం. సో ఈచ్ వన్ ఆఫ్ అస్ మనకి సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్ ఉండి, మనం కాన్ఫిడెంట్ ఉండి, మనము తప్పుదారిలో వెళ్ళకపోతే, మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అండ్ దాంట్లో ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా తక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. హాయ్ ఎవ్రీవన్. ఇప్పటి వరకు మనకున్న అన్ని సందేహాలను డాక్టర్ గారి ద్వారా అడిగి తెలుసుకున్నాం కదా. మీకు ఇంకా సందేహాలు ఉన్నట్లయితే మెడ్సీ ఐవీఎఫ్ యూట్యూబ్ ఛానల్లో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకున్న అన్ని సందేహాలని మేము క్లియర్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.